హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే అర్లీ మార్నింగ్ డైలీ రొటీన్ ప్రకారం లేసాను, బట్ ఇది కొంచెం లేట్ అయిందనమాట. 6:30 కల్లా షెడ్యూల్కి వచ్చేసి ఇంకా నా టూట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మటుకు మర్చిపోద్దండి. ఇంకా ఎవరికైనా సరే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మటుకు మర్చిపోద్దండి. అలాగే ఇలాంటి కంటెంట్ నచ్చి ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే చాలామంది వస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అరౌండ్ 19% మంది మాత్రమే చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. రిమైనింగ్ 80% మంది చూస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు అన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా వీడియో విషయానికి వస్తే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఒక క్రానాలజీ ఆర్డర్ చెప్పాలని ఫిక్స్ అయ్యాను కదండి. సగం చెప్పాను, ఇంకా సగం కన్నా ఎక్కువ ఉంది. బట్ ఆ వీడియోకి నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. ఆ కామెంట్స్లో ఏముందంటే కన్నా, రోజు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం డేట్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల వేస్ట్ బ్రో. ఎగ్జామ్ హాల్లో 30% మాత్రమే స్టాటిక్ వస్తుంది, రిమైనింగ్ 70% వచ్చేసి కరెంట్ అఫైర్స్ లింకేజ్ వస్తుందని చెప్పేశారు. సో దాన్ని నేను అగ్రీ చేస్తానండి. ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా పెట్టారనమాట. మొత్తం కామెంట్స్లో ఇంకోటి కూడా నేను గమనించాను, అది ఇవన్నీ వేస్ట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, సో ఇవి చదువుకోవడానికి లిస్ట్ పెట్టారనమాట. అది కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తుంటున్నాను, మీకు చూస్తూ ఉన్నాను ఒకసారి. నేను ఇప్పుడు నిన్న ఏం చెప్పానంటే యాక్చువల్గా వీడియోలో అనేది డేట్స్, హోమీ జహంగీర్ బాబా బర్త్డే, డెత్ డే, ఈ రెండు ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పానంటే కానీ డేట్స్ గుర్తుపెట్టుకోవాలని కాదండి. ఆ డేట్స్ సంబంధించిన లింకేజెస్ చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు 1 by 1 ఆ లింకేజెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. కొద్దిగా నిదానంగా ఓపిక్గా వింటూ అర్థం చేసుకొని ట్రై చేయండి. అంటే ఇప్పుడు హోమీ జహంగీర్ బాబాని మనం ఏమని పిలుస్తామంటే కన్నా, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆయన ద్వారానే అన్నీ స్థాపించబడినాయి, ఆయనే అన్నిటికీ హెడ్గా ఉన్నాడు చాలా వాటిలో. చెప్తాను, అవి కూడా చెప్తాను. నేనేం చెప్పాను, ఫస్ట్ బర్త్ డేట్. ఆయన ఎప్పుడు పుట్టాడు? 1909 ఆగస్టు 30 ముంబైలో పుట్టాడు. ఆగస్టు 30 అని పక్కన పెట్టేసేయండి. బొంబాయి అని గుర్తుపెట్టుకోండి. 1909 అని కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ 1909 అని కీవర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 1909 అనే కీవర్డ్ ద్వారా మనకు చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి IISc బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు స్థాపన చేశారు. అర్థమైందా? రీసెర్చ్ కోసము, ఎడ్యుకేషన్ కోసము ఈ రెండు స్థాపించినారు. మన ఇండియాలో ఫస్ట్ IIT ఇది. IISc బెంగళూరు ఫస్ట్ IIT. సరే, అది కూడా పక్కన పెట్టేసి ఈ IISc బెంగళూరులో 1945లో TIFR, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది మెయిన్ దేన్ని స్టార్ట్ చేశారు? అటామిక్, అంటే ఇంకా క్లారిటీ చెప్పాలంటే అటామిక్ రీసెర్చ్ అని అనవచ్చు, లేదా న్యూక్లియర్ రీసెర్చ్ కోసమైనా. మన ఇండియాలో ఫస్ట్ టైం న్యూక్లియర్ రీసెర్చ్ కోసం బీజం పడింది వచ్చేసి IISc బెంగళూరులోని TIFR ఇన్స్టిట్యూట్లో ల్యాబ్ స్టార్ట్ చేయడం వల్లే. అంటే మనము అటామిక్ ఎనర్జీ టాపిక్ చదివేటప్పుడు ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కీవర్డ్ ఎగ్జామ్లలో చాలా చాలా ఇంపార్టెంట్ కదా, సో అందుకే చెప్తున్నాను అనమాట. ఇది పక్కన పెట్టేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మా సార్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇంకా 2 లింకేజెస్ చెప్పారనమాట. ఒకటి మింటో మార్లే రిఫార్మ్స్ గురించి చెప్పారు. అంటే జస్ట్ దాని గురించి చదువుకోవడం కాదు, ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయడానికి మింటో మార్లే రిఫార్మ్స్ గుర్తుపెట్టుకోని. తర్వాత ఇంట్రడ్యూస్ సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఫర్ ద ముస్లిమ్స్ అనేది. సో ఈ 2 లింకేజెస్. సో ఇది కూడా పక్కన పెట్టేసాము. డెత్ గురించి ఒక లింకేజ్ చెప్పాను కదండి. ఇప్పుడు ఆయన డెత్, ఇందాక బర్త్ గురించి చెప్పాను, ఇప్పుడు డెత్ గురించి చెప్తున్నాను. 1966 జనవరి 24 నాడు హోమీ జహంగీర్ బాబా గారు చనిపోయారు. ఎలా చనిపోయారంటే కన్నా, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అది UN స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. దాని యొక్క సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం అనేది ఆస్ట్రియా దేశంలో రాజధాని అయినటువంటి వియన్నాలో జరుగుతుందండి. దానికోసము ఇతను సపరేట్ ఫ్లైట్లో వేసి బయలుదేరినాడు అనమాట. ఆ సపరేట్ ఫ్లైట్ మౌంట్ బ్లాంక్ ఎక్కడ ఉంటుందంటే, ఇది ట్రై జంక్షన్ ఆఫ్ ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ మధ్యలో ఉంటుంది మౌంట్ బ్లాంక్ అనేది. ఆ మౌంట్ బ్లాంక్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తాను. ఇప్పుడు నేను డేట్ 1966 ఎందుకు తిన్నాను ఇప్పుడు చెప్తాను చూడండి. మౌంట్ బ్లాంక్లో సేమ్ 1950 ఒక ఇయర్, 1950 ఇయర్లో అదే మౌంట్ బ్లాంక్ దగ్గర ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది కూలిపోయింది. అంటే అక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఆ ఫ్లైట్ పేరు వచ్చేసి మలబార్ ప్రిన్సెస్. అదే మౌంట్ బ్లాంక్ దగ్గర 1966లో ఎయిర్ ఇండియా, ఇంకో సేమ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాంచన్జంగా, ఆ ఫ్లైట్లో వెళ్ళినటువంటి హోమీ జహంగీర్ బాబా చనిపోయారు. సో ఓకేనా, అది పక్కన పెడితే ఇప్పుడు కరెంటు దాని గురించి ఇంపార్టెంట్ ఎందుకు అనుకోవాలా, మనం ఎప్పుడో చనిపోయాడు కదా అనుకుంటే, 2019లో మోడీ గారు అదే మౌంట్ బ్లాంక్ వెళ్ళి ఫ్రాన్స్లో ఒక మెమోరియల్ స్థాపించినారు. సో ఓకేనా, అర్థమైందా? అది కూడా ఎందుకు ఇంపార్టెంట్, అది కూడా పక్కన పెట్టుకుంటే కన్నా, మనకు అటామిక్ ఎనర్జీ కమిషన్ ఒకటి ఉంటుందన్నమాట.
అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ఫస్ట్ చైర్మన్ వచ్చేసి హోమీ జహంగీర్ బాబాని. అతని డెత్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా, 1966 అంటే కన్నా అతను చనిపోయేంత వరకు 1966 వరకు ఆ యొక్క అటామిక్ ఎనర్జీ కౌన్సిల్కి చైర్మన్గా ఉన్నారు. అతను దానికి నియమించింది తొలి చైర్మన్గా 1948 నియమించబడితే 1966 జనవరి 24 అతను చనిపోయేంత వరకు దానికి చైర్మన్గానే ఉన్నారు. ఇప్పుడు మన రేపు ఎగ్జామ్ క్వశ్చన్లో అటామిక్ ఎనర్జీ చైర్మన్గా వివరించింది 1968లో పలానా వ్యక్తి అని చెప్తే మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం డేట్ చదవాలా. సో అందువల్ల అది చెప్పాను అనమాట. సరే, అది పక్కన పెట్టేస్తే బార్క్ అనే ఇన్స్టిట్యూట్ అందరికి తెలిసి ఉంటుంది, ఓకేనా. బార్క్ అనే ఇన్స్టిట్యూట్ నేమ్ BARC, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనే నేమ్ ఎప్పుడు వచ్చింది దానికంటే కన్నా 1967లో అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు బాబా మరణం ఎప్పుడు జరిగింది 1966. దీని పేరు ఎప్పుడు మార్చారు 1967. అప్పుడు ఇందిరాగాంధీ గారు 1966లో బాబా చనిపోయారని చెప్పేసి ఆయన జ్ఞాపకార్థంగా 1967లో ఈ బార్క్గా నేమ్ మార్చారు. ఈ బార్క్ ముందు పేరు ఏంటంటే కన్నా AEET, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అట్ ట్రాంబే. ఈ పేరును 1967లో ఇందిరాగాంధీ గారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా పేరు మార్చారు. ఇప్పుడు రేపు ఎగ్జామ్లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పేరు ఎప్పుడు మార్చారని చెప్తే మనకు తెలియాలంటే కన్నా 1961 టక్కని గుర్తురాదు ఇయర్స్ అనేది. సో మనం లింకేజ్ పెట్టుకోవాలి. ఆ లింకేజే 1966 డేట్ బాబా యొక్క చావు కారణం. సో ఇంకా దీని కరెంట్ అఫైర్స్లో ఇష్యూగా చూసుకోవాలంటే కన్నా బార్క్ స్థాపించింది లేదా AET స్థాపించింది ఎప్పుడు 1954, 2024 మనం ఉండేది. 1954 నుంచి 2024కి ఇప్పటికి దాదాపుగా 70 years, అంటే 70th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆ ఇన్స్టిట్యూట్ జరుపుకోబోతుంది. ఇది కరెంట్. సో అందుకులుగా లింకేజ్గా ఉంటుందని చెప్పేసి అలా చెప్పాను అనమాట నేను. సో ఈ డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో చూసుకుంటే కన్నా మనము ఇందిరాగాంధీ సేమ్ ఇదే ఇయర్ 1966 అనే ఇయర్ మన ఇండియాకి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాగాంధీ గారు అదే రోజు బాబా ఏ రోజు అయితే చనిపోయారో అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. 1966 జనవరి 24. ఇది ఒక ఇంపార్టెంట్ లింకేజ్, అంటే అది గుర్తుపెట్టుకోనికి ఇది ఒక లింకేజ్ అనమాట. లేదు ఇంకొక లింకేజ్ చెప్పాలనుకుంటే కన్నా అదే జనవరి 24ని మన ఇండియాలో నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఎందుకంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డేని ఆ రోజు నుంచి భారత ప్రభుత్వం జరుపుకుంటుంది. సో ఇలా అంటుందండి. అంటే నేను డేట్ ఎందుకు చెప్పాననే కారణం దాని బ్యాక్గ్రౌండ్ ఇంత ఉందన్నమాట. నేను ఉత్తిగానే ఏం డేట్ చెప్పలేదు. ఆ డేట్కి కరెంట్ ఇష్యూస్ ఇప్పుడు 70th సెలబ్రేషన్స్ యానివర్సరీ జరుగుతుంది, అదొకటైతే గాన, నెక్స్ట్ మెమోరియల్ ఒకటైతే గాన, తర్వాత అదే బార్క్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి కొత్త సెంటర్స్, న్యూ సెంటర్ వచ్చేసి మన విశాఖపట్నంలో అచ్యుతాపురంలో స్టార్ట్ చేశారనమాట. అర్థమైందా? మన ఏపీలో ఉన్నటువంటి సెంటర్స్లో బార్క్లో ఇది ఒక ఇంపార్టెంట్, అచ్యుతాపురం అనేది. తర్వాత రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లాంట్ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేశారు. సేమ్ ఎక్కడ స్టార్ట్ చేశారు? బార్క్ క్యాంపస్లో. నేను ఇంతకు బార్క్ అని చెప్పాను కదండి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది. ఆ లింకేజ్ ఇక్కడికి వచ్చింది. ఆ 70th యానివర్సరీ, ఆ 70th యానివర్సరీ భాగంగా మళ్ళీ ప్రధానమంత్రి ఇంకో కరెంట్ వచ్చేసి 2023 మే 11న ఈ యొక్క REPM ప్లాంట్, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లాంట్, అది ఎక్కడుంది? బార్క్ క్యాంపస్లో ఉంది. అది ఒకటి. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి గ్రామం, గాజువాక అంటే ఎక్కడ? మళ్ళీ వైజాగ్. ఈ రెండింటిని ఏమంటారు? జాతికి అంకితం చేశారు. ఏ రోజు? 2023 మే 11th. మే 11th అంటే ఏంది? నేషనల్ టెక్నాలజీ డే. సో ఇంత లింకేజ్ ఉందండి ఈ యొక్క డేట్స్ పరంగా. డేట్ పరంగా బార్క్ క్యాంపస్ వస్తుంది. బార్క్ అనేది 17th యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకుంటుంది. ఆ 17th యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఇంకా చూసుకుంటే లోపలికి వెళ్తే మనకు మన ఏపీలో క్యాంపస్లు ఉన్నాయి. ఆ క్యాంపస్లు నేషనలైజ్ చేశారు మోడీ గారు. ఎప్పుడు? 2023 మే 11th. ఎప్పుడు? నేషనల్ టెక్నాలజీ డే రోజు. సో ఇలా చాలా లింకేజెస్ ఉన్నాయండి. నేను యాక్చువల్గా ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే కన్నా, మీ రిమైనింగ్ న్యూక్లియర్ టెక్నాలజీ అనే టాపిక్ కంప్లీట్ చేసామనుకున్నాను. బట్ ఆ కామెంట్స్ చూసిన తర్వాత ఓకే ఇలా అర్థమైంది చాలామందికి అని చెప్పేసి నాకు అర్థమైంది. సో అందుకే దీనికి ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్గా ఈ డేట్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం అదే పెట్టుకున్నాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయండి మీకు. ఇంకా నేను చెప్పాల్సినవి అంటే న్యూక్లియర్ టెక్నాలజీ టాపిక్లో ఏమేమి చదవాలని చెప్పాల్సినవి ఇంకా ఏమేమి ఉన్నాయంటే కన్నా, హెవీ వాటర్ బోర్డ్ ఒకటి ఉంది, అర్థమైంది. NFC అని ఒకటి ఉంది, అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంది. తర్వాత న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ అని ఒకటి ఉంది. కన్స్ట్రక్షన్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏమున్నాయి,
ఆమోదించినట్టు కొత్తగా ఏమున్నాయి, న్యూక్లియర్ డిజాస్టర్స్ ఏమేమి జరిగినాయి ఇంతవరకు ఇండియా కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు. వై న్యూక్లియర్ టెక్నాలజీ ఎందుకు మనం ఇంత ప్రోత్సహిస్తున్నాము? 2037 కల్లా మన మోడీ గారు చెప్పినటువంటి విజన్ న్యూక్లియర్ టెక్నాలజీ 22,000 మెగావాట్లు ఎందుకు పెంచాలనుకుంటున్నారు? తర్వాత ITER ప్రాజెక్ట్, వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ITER ప్రాజెక్ట్. అది ఎందుకు చదవాలా? హిస్టరీ ఆఫ్ అటామిక్ ఎనర్జీ చదవాలా? దాని తర్వాత అటామిక్ మినరల్స్ ఏంటి? సో ఇవన్నీ చాలా ఉన్నాయండి. నేనేమనుకుంటున్నా, ఈ వీడియో చూసిన తర్వాత మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. దీనికి మీరు ఇచ్చే కామెంట్స్ అంటే నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్గా ఎక్స్ప్లెనేషన్ అంటే క్రొనాలజీ చెప్పాలా వద్దా, ఏం చదవాలో చెప్పాలా వద్దా అని మీరు డిసైడ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో అనేది న్యూక్లియర్ టెక్నాలజీ చేశాను. లేదంటే న్యూక్లియర్ టెక్నాలజీ చెప్పడం అనేది ఇక్కడితో ఆపేసాను అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో అనేది నేను చెప్పాలనుకున్న మ్యాటర్ మొత్తం కన్వే చేశాను. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు అనిపించిన దాన్ని నేను రిప్రజెంట్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో అనేసి ఈ వీడియో మొత్తం ఇదే సరిపోయింది. నెక్స్ట్ వీడియో కావాలా వద్దా అని చెప్పేసి మీరు ఇచ్చే కామెంట్స్ అండ్ రెస్పాన్సెస్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే మటుకు, అంటే ఒక పర్సన్ నాకు 3 days నుంచి కామెంట్ చేస్తున్నాను, మీరు రిప్లై ఇవ్వట్లేదు కరెంట్ అఫైర్స్ గురించి అది ఇది అని చెప్పారు. సో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే పర్సనల్గా మెయిల్ చేయండి. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో ఎక్కువ కామెంట్స్ వస్తాయి కాబట్టి నేను ఒక్కోసారి దాన్ని చూడలేకపోవచ్చు. సో మెయిల్ చేస్తే రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుందండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై